కమల్ హాసన్ గారికి నిజంగా బీభత్సమైన బలుపు అయితే ఉంది భయ్యా. ఆయనకన్నా తోపు యాక్టర్ ఎవరు లేరని. రీసెంట్ గా అతన్ని ఒక ఇంటర్వ్యూలో ఒక పర్సన్ అయితే క్వశ్చన్ చేశారు, మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు సార్ అని. అయితే కమల్ హాసన్ గారు ఏమని చెప్పారు అంటే, నాకన్నా నలుగురు యాక్టర్స్ బెటర్ గా తగిలితే నేను రిటైర్ అవుతా అనేది చెప్పారు. అయితే కమల్ హాసన్ గారు రిటైర్ అయిపోవచ్చు, ఆయనకన్నా నలుగురు కాదు చాలా మంది హీరోలు అయితే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అల్లు అర్జున్. పుష్ప మూవీలో అతని యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంది, అతని యాక్టింగ్ కి నేషనల్ అవార్డు అలాగే గద్దర్ అవార్డు కూడా వచ్చింది. అలాగే మన ప్రభాస్ అన్న సినిమా కనమాట తన కట్అవుట్ తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటాడు. అలాగే మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కి మించిన వాళ్ళు లేరు చెప్పాలంటే. కళ్ళతో కూడా యాక్టింగ్ చేయగలడు. అలాగే బాలీవుడ్ నుండి హృతిక్ రోషన్ కూడా భయ్యా సినిమా కనమాట అతను వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తాడు. అలాగే మన రామ్ చరణ్ యాక్టింగ్ కి రంగస్థలం మూవీ ఒకటి చూస్తే చాలు. ఆ తర్వాత అలాగే తమిళ ఇండస్ట్రీ సూర్య గారికి ఇంకా మంచి పేరైతే రాలేదు కానీ అతని యాక్టింగ్ మించిన వాళ్ళు లేరు. అలాగే మన విక్రమ్ గారి యాక్టింగ్ ని మించిన యాక్టర్ లేరు ఇండియాలోనే. అలాంటి పర్సనాలిటీలు కూడా మెయింటైన్ చేయగలడు. ఆ తర్వాత బాలీవుడ్ నుండి అమెరికన్ యాక్టింగ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. కమల్ హాసన్ గారు కేవలం నలుగురునే చెప్పారు కానీ 40 మంది ఉన్నారు. కమల్ హాసన్ గారు పక్కాగా రిటైర్ అయిపోవచ్చు.